సార్ నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది కొత్తూరు మండలం కొత్తగూడ గొట్టపల్లి పంచాయతీ సార్. ఆహా. మాకు ఇలాగా ఆలయం కట్టాం సార్. శ్రీకృష్ణ భగవాన్ ఆలయం కట్టాం సార్. ఆల్రెడీ ప్రతిష్ఠ అయిపోయింది. లహరి పెయింటింగ్ కోసం సంధాన విత్తం ప్రతి షాప్కి వెళ్తున్నాం సార్. వాళ్ళు కలిగిందేది ఇస్తున్నారు. మాకు ఇంత ఇవ్వడం డిమాండ్ లేదు సార్. ఈ వారంతో కలిగితే అంత తీసుకు గ్రామంలో అందరూ సందాలు వేసుకుని నిర్మించారా గుడి? గ్రామంలో అందరూ సందాలు చేసి నిర్మించాం. లహరి పెయింటింగ్ వేయడానికి మాకు అంత స్తోమత లేదు కాబట్టి మేము ఇలాగ సందా రూపంగా వచ్చి శ్రీకాకుళం వచ్చి మేము మా ప్రతి మార్కెట్ కి వెళ్ళి కలెక్షన్ చేసి. మీకు గుడి కట్టాలని ఆలోచన ఎలా వచ్చింది సార్? మేము గుడి కట్టాలా ఆలోచన అందరూ అక్కడ మా ట్రైబుల్ అందరూ గిరిజనులు ఉన్నారు. కొంతమంది క్రిస్టియన్స్ అంటే ఇష్టపడదు, కొంతమంది హిందూగానే ఉండిపోవాలని సర్వమత ఆచారం కలిగి ఉండాలని కొంతమంది ఉద్దేశంతో అక్కడ మా గ్రామంలో మాక్సిమం ఒక 15 కుటుంబాలు ఉన్నారు. మేము కనీసం తలకొక 50,000 60,000 కలెక్షన్ చేసి మేము కొంతవరకు అయితే ఆలయం నిర్మాణం చేస్తాము. పూర్తి అయిపోయింది, ప్రతిష్ఠ అయిపోయింది. లహరి పెయింటింగ్ కోసం మేము అంటే ఆలయం కడితే హిందూ ధర్మం అక్కడ నిలబడుతుంది అనే ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేశారు. అయితే మీకు స్ఫూర్తి ఎవరండి? ఎవరు ఈ కోవలోకి మిమ్మల్ని తీసుకెళ్ళింది? ఎవరు మాకు కోవలోకి తీసుకెళ్ళింది? అక్కడ మా గ్రామ పెద్దలు ఉన్నారు, గ్రామ పెద్దలు సర్పంచులు ఉన్నారు, మా కుల పెద్దలు ఉన్నారు చాలా మంది, 60-70 సంవత్సరాలు. వాళ్ళని అంటే దేవుడి గురించి మీరు ఎక్కడైనా మన హిందువులు దేవుడి గురించి తెలుసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళారా? వెళ్ళాం సార్. శనిజీయర్ స్వామి ఆశ్రమం. ఎక్కడికి వెళ్ళారు? శనిజీయర్ స్వామి ఆశ్రమంకి వెళ్ళాం. ఆశ్రమంలో ఒక ఆయన నాకు తీసుకెళ్లారు. అతను శనిజీయర్ స్వామి గారు చాలా దైవం గురించి, పురాతన ధర్మం గురించి చెప్పారు. ఈ విషయం గ్రామాల్లోకి వెళ్ళి చెప్పాను సార్. అందరూ ఈ విషయం నచ్చింది. అయితే మనం కులదేవత శ్రీకృష్ణుడే కాబట్టి ఆయన పేరు మీదుగా ఆలయం కడదాం అనేసి మా కొండ ప్రాంతంలో ఒక 2 ఎకరాల చోటు 2 ఎకరాల భూమి మీద, అది మా వ్యవసాయం భూమే అయినప్పటికీ అందులో ఒక 30 సెంట్లు భగవంతుడికి కేటాయించి మేము కట్టుకున్నాం సార్. చాలా సంవత్సరాలు నేను చేసి సందాలు చేసి కూడబెట్టేసి. ఆ గుడిలో పూజలు అర్చనలు అన్ని కూడా ఎవరు చేస్తారు? పూజలు ఆ దేవాలయానికి ప్రస్తుతం ధర్మకర్త నేనే, ఆ ఆలయ అర్చకులుగా నేనే చేస్తున్నాను సార్. అవన్నీ చిన్నజీయర్ స్వామి వారు మీకు అవన్నీ చిన్నజీయర్ స్వామి వికాస్ తరంగని అనే సంస్థ పెట్టేసి అందుబాటులో ఉన్నటువంటి గ్రామాల్లో, పల్లెటూరులో, ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా పల్లె గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులకి, జాతాపుకి, ఎస్సీ వాళ్ళకి, కొంత ఆలయం కట్టిన గ్రామాలకి వాళ్ళ అరసకత్వం నేర్పిద్దామనే ఉద్దేశంతో శనిజీయర్ స్వామి గారు ఒక వికాస్ తరంగని పెట్టి మాకు అక్కడ పిలిపించేసి మాకు బోధించారు అరసకత్వం. దీనివల్ల మాకు చాలా డెవలప్ అయ్యాయి, చాలా అనుభూతులు వచ్చాయి, చాలా ఆలోచనలు వచ్చాయి. ఇంకా బాగా మనం దేవాలయం ఇంకా బాగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఎలాగ అవుతుందండి. మీ సంకల్పం చాలా గొప్పది, ఖచ్చితంగా అవుతుంది. దీనికి మా వంతు కూడా మేము కూడా ఏదో కొంత సహాయం చేస్తాం మీకు. అయితే మరి ఈ హిందూ ధర్మం పట్ల మంచిగా మాకు చెప్పారు, బాగా చెప్పారు. మీ ట్రైబల్లో కూడా హిందూ ధర్మం అంటే చాలా వరకు అక్కడ చదువు రాదు, వాళ్ళని క్రిస్టియానిటీ మార్చడానికి చాలా ప్రయత్నాలు చేసి వాళ్ళని మతం మార్చడానికి చాలా శక్తులు తిరుగుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో మీలాంటి వ్యక్తులు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు, ట్రైబల్ ఏరియాస్ కూడా హిందూ ధర్మం వైపు రావడానికి మీ వంతు మీరు సహాయం చేస్తున్నారు. కాబట్టి దేవుడు మీకు అంత మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. అయితే గురువు గారు, ఇప్పుడు మరి మీరే అర్చన పూజ అన్ని చేస్తాం అంటున్నారు కదా, మరి దానికి సంబంధించినటువంటి విద్య ఏమైనా మరి జీరో వారు మీకు ఏమైనా నేర్పున్నారా? మీరు వికాస్ తరంగంలో మీకు ఏమైనా కొంత విద్య నేర్పుతారు కదా, పూజ ఎలా చేయాలి, అర్చన ఎలా చేయాలి, అవన్నీ నేర్చుకున్నారా? నేర్చుకున్నాం సార్. ఇవన్నీ శనిజీయర్ స్వామి 10 రోజులతో పాటు ఇంతకు ముందు 15 రోజులు ఇచ్చారు. మళ్ళీ 10 రోజులతో పాటు మాకు మళ్ళీ విద్యా విధానం ఎలాగా పూజన అర్చ కొనసాగించాలి, ఎలా చెయ్యాలి దేవాలయం అని, భగవంతునికి ఏ విధంగా ఎలా కొలిస్తే ఆయన ఇష్టపడతారని, ఏ విధంగా అయితే వైష్ణవాన్ని ఆశ్రయించాలి, ఇవన్నీ మొత్తం శనిజీయర్ స్వామి గారు మాకు నేర్పించారు. ప్రారంభం ఒక్క 2 మంత్రాలు ఏమైనా ప్రారంభం చెప్పండి. అస్మద్ గురుభ్యో నమః, అస్మద్ గురుభ్యో నమః. శ్రీశైలేశ దయాపాత్రం దేవక్తాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్య జాతామరం మునిం. లక్ష్మీనాథ సమారంభ నాదయామన మాధ్యమం అస్మత్సార్య పర్యాంతం వందే గురు పరంపరం.
అని చాలా ఈ విధంగా మంత్రాలు ఈ విధంగా నేర్పారు సార్. సరే గురువు గారు, మీ యొక్క ఈ యొక్క విలువైన సమయం మా గురించి కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్.